ఉంటది భయ్య సినిమా, మామూలుగా ఉండదు. ఓజీ బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. పగ రగిలిన ఫైర్ ఓజీ రికార్డులు తిరగ రాస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతే. పోతుండే సినిమా 12 సంవత్సరాలతో వచ్చిన తర్వాత అయిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ లో వచ్చిద్దో రాదో కూడా తెలియదు. బట్ సినిమా మాత్రం ఊచకోతే. ఎవడు టచ్ చేయలేని రికార్డులో టచ్ అవుతుంది. ఇది ఎవడో టచ్ చేయలేడు ఆ నెంబర్స్. ఇక లైఫ్ లో ఎవడో టచ్ చేయలేని నెంబర్లు అవుతుంది. 13 సంవత్సరాల తర్వాత హైప్ అనేది అత్తారెడ్డి తర్వాత ఇదే ఓజీ. మళ్ళీ ఇలాంటి హైప్ వచ్చిందో రాదో తెలియదు, కానీ సినిమా మాత్రం ఒకటే రోడ్ల పైన పండేస్తాం ఒక్కొక్కడు. అది ఒకటే. ఏమున్నాడు బాబుడికే బాబు, అది అంతే, దానిలో డౌట్ లేదు. హిట్ అవుతుంది, సూపర్ ఉంటుంది, బాగుంటుంది. తన స్టైల్ అన్ని బాగుంటుంది. తన ఫ్యాన్ కాబట్టి, అంటే తన మూవీస్, తన పొలిటికల్ అంతా బాగుంటుంది, బాగా మాట్లాడతాడు కాబట్టి. ఓజీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇది బ్లాక్ బస్టర్ కల్ట్ ఫ్యాన్ హిట్. అది ఇంకా మా థండర్ స్టోమ్, ఫైర్ స్టోమ్ అంటారు కదా, ఆ రేంజ్లో ఉండబోతుంది. మంచితనం, అతని సినిమాలు చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి. అంటే ట్రెండ్ సెటర్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో కొత్తగా డిఫరెంట్గా ఒక వినూత్నమైన కథతో కొత్తగా కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అభిమానులు, జన సైనికులు అందరూ కోరుకునేది పవన్ కళ్యాణ్ని ఒక గొప్ప స్థాయిలో ఒక హీరోయిజంగా కోరుకుంటారు. అలాంటి హీరోయిజం, అలాంటి బ్యాక్గ్రౌండ్ గల స్కోర్ తమన్ గారు ఇచ్చినందుకు, ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ గారికి ఈ ఓజీ సినిమా ప్రపంచమంతా ఈరోజు జన సైనికులకి, పవన్ కళ్యాణ్కి, మెగా అభిమానులందరికీ ఒక పండగ రోజు. ఇలాంటి పండగ రోజులు ఎప్పుడు కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా, రామ్ చరణ్ గారి సినిమా లాంటి రోజులే మనం అందరం పండగలు చేసుకుంటాం. అలాంటి రోజు ఈరోజు ఓజీ అనేది ఒక హైప్. ఒక చిన్న పిల్లోడిని అడిగిన ఓజీ గురించే చెప్తున్నారు. ఓజీ అంటే ఒక తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఈరోజు ప్రపంచం అంతా పండగ రోజు కాబట్టి ఓజీలో పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్గా కనబడబోతున్నారు. అభిమానులని, అదే కాకుండా ఫ్యామిలీ కుటుంబం వాళ్ళని అందరినీ కూడా రంజింపబోతున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నరసరావుపేట నుండి ఈరోజు అన్ని థియేటర్లు హౌస్ఫుల్ కలెక్షన్లతో ఉన్నాయి. ఎక్కడ కూడా అభిమానులు, మహిళలు అందరూ కూడా, థియేటర్స్ లేవు, ఏ థియేటర్కి వెళ్ళినా టికెట్స్ లేవు. కాబట్టి ఇలాంటి సినిమా రావాలని, ఇలాంటి సినిమాలు పండగలు ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.